శ్రీగురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. 2026 జూన్ 2వ తేదీ నుంచి కర్కాటక రాశిలోకి గురుడు ప్రవేశించి ఇక్కడే 2027 జూన్ వరకు సంచారం చేస్తూ ఉంటాడు. మధ్యలో అతిచారం ఉన్నటువంటి కారణం చేత 31 అక్టోబర్ 2026 నుండి 24వ తేదీ జనవరి 2027 వరకు ఈయన సింహరాశిలో సంచారం చేసి మళ్ళీ వెనక్కి వచ్చి ఇక్కడే కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు. దీనివలన కర్కాటక రాశి వారికి జన్మ గురుడి యొక్క సంచారం అవుతుంది. అంటే మీ రాశిలోనే గురుడి యొక్క సంచారం నడుస్తూ ఉంటుంది. సాధారణంగా జన్మంలో గురుడు ఉన్నప్పుడు 1,00,000 దోషాలు తీసివేస్తాడు అనేటువంటి నానుడు ఒకటి మనకి ప్రసిద్ధంగా కనబడుతూ ఉన్నది. ఎందుకంటే ఆయన జన్మంలో ఉన్నప్పుడు ఆయన జన్మం నుంచి పంచమ స్థానాన్ని వీక్షిస్తాడు, సప్తమ స్థానాన్ని వీక్షిస్తాడు, భాగ్యస్థానాన్ని వీక్షిస్తాడు. దీనివలన ఆయా భావాలు పుష్టిని చెందడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది కనుక ఈ మాట చెప్తారు. అయితే ఇది వ్యక్తిగత జాతకాల విషయంలో ఖాయమే కానివ్వండి, గోచార విషయంలో మాత్రం ఇది వర్తించదు. గోచారాన్ని అనుసరించి చూసుకున్నప్పుడు శాస్త్రం ఏం చెప్తుందంటే రాజకౌపో యశోహాని హృద్రోగస్య విరోధక బుద్ధిభ్రంశో భాగ్యహానిర్భయం తనుగతే గురవు అంటూ జన్మగురుడు కొంత ఇబ్బందిని కలగజేస్తాడు, రాజదండనానికి కారణమవుతాడు అని అన్నాడు. అంటే ఇక్కడ ఏమిటంటే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయి అవి ఉంటాయి, చలాన్ లాంటివి కూడా పడుతూ ఉంటాయి. ఇవాళ రేపు మనం అందరం చూస్తున్నాం, ట్రాఫిక్లో మనం వేగంగా వెళ్ళిపోతున్నప్పుడు మనకి చలాన్ లాంటి పడడానికి ఆస్కారం ఏర్పడుతుంది కదా. అందుకని అట్లాంటివి ఉండడానికి కూడా ఇక్కడ అవకాశం అనేటువంటిది ఉంటుంది. గౌరవ మర్యాదలకి లోపం రావడానికి ఆస్కారం ఉంటుంది. యశోహాని ఈ మాట చాలా స్పష్టంగా ఇక్కడ చెప్పారు. వృద్ధిభ్రంశో అంటే మనం సరైనటువంటి విధంగా ఆలోచించడానికి అవకాశాలు అనేటువంటి కొంచెం తక్కువగా ఉంటూ ఉంటాయి. అందుకని జాగ్రత్త పడాలి. అంతేకాకుండా భాగ్యహాని అదృష్టం అనేది కొంత తక్కువగా ఉంటుంది అనేటువంటి మాట చెప్పారు. దీంతో పాటుగా ఎప్పుడైతే కనుక ఆలోచన విధానం సరిగ్గా ఉండదో, ఏకాగ్రత లోపిస్తుందో అప్పుడు కార్యాచరణ ఇవన్నీ కూడా కొంచెం దెబ్బతింటానికి ఆస్కారం ఉంటుంది. సహజంగానే నష్టాలు ఇబ్బందులు అనేటువంటివి ఉంటూ ఉంటాయి. జన్మంలో గురుడు ఉన్నప్పుడు విపరీతమైనటువంటి ఖర్చులు పెరుగుతాయి. ఇవి ఊహించనటువంటి విధంగా ఉండేటువంటి ఖర్చులుగా ఉంటాయి కనుక ఎప్పుడు కూడా కొంత లిక్విడ్ క్యాష్ అనేటువంటిది ఇది నాది కాదు అని చెప్పని బ్యాంకులో పెట్టుకోవడం అనేది కర్కాటక రాశి వారికి మాత్రం ఈ సంవత్సరం అంతా కూడా అవసరం అవుతుంది. లేకపోతే ఒక్కసారిగా అప్పులు చేయవలసినటువంటి స్థితిగతులు ఏర్పడతాయి. మధ్యవర్తిత్వాలు అలానే ఎదుటివారిని నమ్మడాలు ఈ రెండూ కూడా మీకు ప్రమాదకారిగా ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. మీలో బద్ధకం కొంత పెరగడానికి, అదే ప్రకారంగా ఉత్సాహం అనేటువంటిది తగ్గడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. బంధువులతో కూడా పెద్దగా సరిపడదని చెప్పనే చెప్పుకోవాలి. శత్రుబలం కూడా పెరగడానికి ఆస్కారం అనేటువంటిది ఏర్పడుతోంది. ప్రతి దాంట్లో కూడా ఆటంకాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అందుకని చెప్పని ప్లాన్ ఏ ప్లాన్ బి అనేటువంటిది పెట్టుకొని ప్లాన్ ఏ ఎలాగో సక్సెస్ అవ్వదు కనుక ప్లాన్ బికి వెంటనే వెళ్ళిపోతూ ఉండాలి తప్ప ఎలా అయినా సరే నేను సాధిస్తాను, చేస్తాను, చూస్తాను లాంటి ఛాలెంజెస్ కనుక చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఇబ్బంది పడతారు. అందుకని ఎదుటివారికి మాట ఇవ్వద్దు. బాధ్యతల విషయంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ఉండేటువంటి ప్రయత్నాలు చేసుకోవాలి. అలానే దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి కూడా ఆస్కారం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఆర్థిక హాని కలగడానికి ఆస్కారం ఉంటుంది కనుక ఆర్థిక విషయాల్లో కొంత జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా కర్కాటక రాశి వారు చేసుకోవాలి. హఠాత్తుగా బరువు పెరగడానికో బరువు తగ్గడానికో అవకాశాలు ఉంటాయి. కొంతమందికి పొట్ట కూడా వస్తుందని చెప్పని కూడా చెప్పుకోవాలి. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి స్థితి మాత్రం ఉంటుంది. ఏంటంటే అంతా చెడే చెప్తున్నారు, మీ ఛానల్ చూడాలంటేనే మాకు భయం వేస్తోంది, ఇట్లానా మమ్మల్ని భయపెట్టేది, వెంటనే కంగారు పడకండి. ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. ఉన్నది ఉన్నట్టు చెప్తే ఏంటంటే జాగ్రత్తలు తీసుకుంటారు. ఓహో నాకు ఈ సంవత్సరం గురుబలం లేదు, ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి కనుక నేను జాగ్రత్త పడతాను, నాకు వైరం ఎక్కువగా ఉంది కనుక ఎవరన్నా సరే తిట్టినా కూడా నేనే సర్దుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇట్లా మీరు జాగ్రత్త పడడానికి ఆస్కారం ఉంటుంది కనుక ఇవన్నీ కూడా నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ప్రతినిత్యం చక్కగా గురుగ్రహ జపం చేసుకోండి. రోజుకు 1000 సార్లు పాటు ఎవరైనప్పటికీ కూడా ఈ మంత్ర జపాన్ని చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి పెద్దమైనటువంటి నియమాలు లేవు. ఉదయం పూట స్నానం చేసిన తర్వాత చక్కటి ఉతికినటువంటి బట్టలు కట్టుకొని దేవుడి దగ్గర కూర్చొని ఓం జాం జీం జూం సం బృహస్పతయే స్వాహ ఈ మంత్రాన్ని రోజు 1000 సార్లకి తక్కువ కాకుండా జపం చేసుకుంటూ ఉండండి. మీకు మీరుగా ఆయన చేసుకోవచ్చు, మీ పేరు మీద ఇతరులు అయినప్పుడు కూడా చేయొచ్చు. చక్కటి ఫలితాలను అయితే మీరు అందుకోగలుగుతారు. ఈ మంత్ర జపం చేయలేము అనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు 6 నెలలకు ఒక మారు చొప్పున గురుగ్రహానికి సంబంధించినటువంటి వేద మంత్రాన్ని 16,000 సార్లు బ్రాహ్మణులతో చక్కగా జపం చేయించుకొని ఈ శనగలు కేజింపావు దానం ఇవ్వండి. ఎర్రటి శనగలు ఏవైతే ఉంటాయో వాటిని కేజింపావు దానం ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. అలా అయినప్పుడు కూడా మంచి ఫలితాన్ని అందుకోగలుగుతారు. ఈ మంత్రజపం చేసేటువంటి వారు ప్రతినిత్యం కూడా తమ రోజువారీ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అన్నీ యథాతథంగా చేసుకోవచ్చు. మళ్ళీ ఇది తినొచ్చు, ఇది తినకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి అటువంటి నియమాలన్నీ కూడా వీటికి ఏమీ లేవు. అయితే ఈ మంత్రానికి సంబంధించిన లింక్ కూడా నేను కింద మీకు డిస్క్రిప్షన్లో పొందుపరుస్తాను. దాని ప్రకారంగా చూసి మీరు హాయిగా జపం చేసుకోవచ్చు. మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.